ఇక పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ నిర్మాణంతో పాటు మిగిలిన పనులు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగువ కాపర్ డ్యాం పొడవున సీపేజీ నివారణకు వీలుగా బట్రెస్ డ్యాం నిర్మాణానికి కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. ఇక బట్రెస్ డ్యాం డిజైన్లు కూడా ఖరారయ్యాయి. ఈ నెల 3 లేదా 4 నాటికి ఆ డిజైన్లకు ఆమోదం తెలియజేసి పంపుతామని, ఈలోపు పనులు పూర్తి చేసుకోవాలని పోలవరం అధికారులకు సిడబ్ల్యూసీ తెలియజేసింది. ఈ పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు అధికారులు. ప్రాజెక్ట్ సిఈ నరసింహమూర్తి ఢిల్లీ వెళ్లి ప్రాజెక్టు పరిశీలన పనుల్ని పర్యవేక్షించనున్నారు. ఇక పోలవరంలో ప్రధాన డ్యాం డయాఫ్రామ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో నీటి సీపేజీ వద్ద పెద్ద సమస్య సృష్టించింది. వరద రోజుల్లో సీపేజీ సమస్యను నియంత్రించడంతో పాటు డీవాల్ నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా ప్లాట్ఫామ్ నిర్మించి అక్కడి నుంచి పనులు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. పోలవరంలో క్లేకోర్ రీచ్ సహా కొన్ని కీలక అంశాలు చర్చించాల్సి ఉన్నందున ఈ నెల 3 లేదా తర్వాత ఏ రోజైనా విదేశీ నిపుణులతో ఆన్లైన్ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు.